బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తారు బీసీల పట్ల. కూలగరణ చేసిండు 42% ఇస్తా అని కామారెడ్డిలో నీకు నువ్వే హామీ ఇచ్చినవు బీసీలకు. మరి అలా 42% రిజర్వేషన్ ఏందో తేలక ముందుకే, అది చట్టసభల్లో రాజ్యాంగ సవరణ చేయక ముందుకే, అది చట్ట రూపం దాల్చక ముందుకే నువ్వు ఇలా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడుతున్నావు ఆగ మేఘాల మీద. జీవో 47(6) తీసుకొచ్చి ఈరోజు ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అలా బీసీ సమాజం రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రశ్నిస్తున్నాం మేము. అంటే ఏం చెప్తారు మరి నిజంగా ఇంత దోకా? అంటే 42% రిజర్వేషన్లకు పోగా ఇప్పుడు కనీసం 20% కూడా మించలేదు కదా, మరి ఇప్పుడు ఏంది పరిస్థితి అదే అండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లను వెంటనే ఇచ్చినటువంటి జీవో 46ను రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను అఖిల పక్షాలను అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీకి పోవాలి. ఢిల్లీలో పార్లమెంటులో రేపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు పార్లమెంటులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడిపియాలి బీసీల గురించి. ఇండియా కూటమి ఎంపీలతో మాట్లాడిపియాలి. రాజ్యాంగ సవరణ చేయాలి బీజేపీ. దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత, పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఇండియా కూటమిది, రేవంత్ రెడ్డిది, రాహుల్ గాంధీది.